వికారాబాద్ జిల్లా పరిగి అభివృద్ధికి మరో మైలురాయిగా నిలిచింది. 185 కోట్ల రూపాయలతో హ్యామ్ రోడ్ల పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి. పరిగి మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్పూర్ గేట్ వద్ద 185 కోట్ల వ్యయంతో చేపట్టనున్న హ్యామ్ రహదారి అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మరియు వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ దూదిల్ల శ్రీధర్ బాబు, ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం సుల్తాన్పూర్ గేటు నుండి ఏబీఎస్ ప్లాజా వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం పరిగి పట్టణంలోని ఏబీఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పిఎస్సిఎస్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మా సోదరులు సహచర గౌరవ పరిగి శాసన సభ్యులు పరిగి రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా నాతో పాటు ఈరోజు వందలాది కోట్ల రూపాయలు ఆర్ఎన్బి నిధులను తీసుకొచ్చి మొత్తం నియోజకవర్గంలో 511, ఈరోజు దాదాపు 185 కోట్ల రూపాయలతో నిధుల వరదను కురిపిస్తా ఉన్నామే. రామ్మోహన్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా, నాయకుడుగా మాత్రమే ఉంటాడు. హైదరాబాద్కు వస్తారు, ప్రతి మంత్రి దగ్గర పోతారు, పరిగికి ఏం చేస్తున్నామో చెప్పంటారు. రోడ్లే కాదు, పంచాయతీరాజ్ రోడ్లే కాదు, మా పరిశ్రమ శాఖను కూడా వదిలిపెట్టలే ఆయన. వారికి కూడా ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఉపాధి కలగాలి అని నిరంతరం ఆలోచన చేస్తా ఉన్నాం ఈ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు. మరి పరిగి నియోజకవర్గంలో మార్పు తీసుకురావాలని గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. శాసనసభలో మాట్లాడేటప్పుడు కానీ, శాసనసభ ఆవల మాట్లాడినప్పుడు కానీ, లేకుంటే మా పార్టీకి సంబంధించి మరి ఈరోజు ఎస్ఐఆర్కు సంబంధించి ఈరోజు వారి నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తూ ఉన్నాడు. మరి చాలా చురుకుగా ఎప్పుడు కూడా పనిచేసే వ్యక్తి. నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిండు. నిరంతరం 12 రోజులు 15 రోజులు ఆడనే ఉన్నాడు. ఇల్లు దొరికిందో లేదో, మరి స్నానం చేసిండో లేదో, ఒక 50 మందిని పట్టుకొని వచ్చి ఆడ ఉండి అభ్యర్థిని గెలిపించే ప్రయత్నం చేసింది. నిరంతరం కృషి వల్లుడు. ఈరోజు ఆ ప్రయత్నంలోనే ఇన్ని నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సోదరులు, మా అన్నగారి మిత్రుడు మరి రామ్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా మనం ఈ పరిగి నియోజకవర్గాన్ని ఇక్కడ ఉన్న మిత్రులందరికీ చెప్తాను. ఇంతకుముందు నేనే మా వెంకన్న అనుకుంటా ఉంటాను, ఏం చేసిండ్రు టీఆర్ఎస్ అంటే. ఇంతకుముందు మా వెంకన్న చెప్పిండు బాగా, అసలు 10 సంవత్సరాలు ఏం చేయలేని చేతగాని టీఆర్ఎస్ నాయకత్వం 2.5 సంవత్సరాల కాలంలో మేము ఉదాహరణకి ఇదే 10 నియోజకవర్గానికి సంబంధించి చెప్తా ఉన్నాం. మొన్న రైతు భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారి నేతృత్వంలో ఇదే నియోజకవర్గంలో మీ రామ్మోహన్ రెడ్డి గారు దాదాపు 2.8 లక్షల రైతులకి 360 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఈరోజు మా వేదికపై ఉన్న మా సింగిల్ విండో అధ్యక్షులు గారి ధైర్యంగా కాలం ఎగరేసుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి రైతుకు సంబంధించి మేము చేస్తా ఉన్న పనిని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతు బీమా ఇచ్చినాం, వెనుకగా ఓలే. మీ రామ్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడే ఇందిరమ్మ ఇల్లు గత సంవత్సరం 3500 ఇల్లు లేని నిరుపేదకు ఇచ్చి ఈరోజు ప్రతి
గ్రామంలో వారే స్వయాన పోయి భూమి బిల్లులు చేస్తా ఉన్నారు. అది కనబడతలేదా? అదేవిధంగా మహాలక్ష్మి ఏం చేసినామని అడుగుతా ఉన్నాం, మహనీయులకు చెప్తా ఉన్నాం. లబ్ధి పొందిన వారి సంఖ్య దాదాపు 1,20,000 మంది, అంటే 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ. ఎంతమందికి? ఈ 1,20,000 మందికి సరఫరా చేసిన సిలిండర్ సంఖ్య కూడా, ఎందుకంటే పాత్రికేయ మిత్రులకు ఇక్కడ సాక్ష్యంగా ఉన్నారు, 2,97,000 సిలిండర్లకి 500 రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరిగింది. మా అక్కలు చెల్లెలు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ ఈరోజు 5.68 లక్షల మంది ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం చేసింది. గృహజ్యోతి ఇచ్చినాం. ఈరోజు నేను వేదికపై ఉన్న కొద్దిమంది మా రామ్మోహన్ లాంటి వాళ్ళు 200 రూపాయలతోనే సరిపుచ్చుకోకుండా ఈరోజు 100కి గ్రామంలో 90% మందికి ఈరోజు గృహజ్యోతి కింద 200 రూపాయల లోపల, 200 యూనిట్ల లోపల మీకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. రేషన్ కార్డులకు సంబంధించి ఇంతకుముందు వెంకన్న చెప్పాడు, రేషన్ కార్డులు ఇయ్యలే ఎవరికి. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అయిందయా టీఆర్ఎస్ నాయకత్వానికి ఇచ్చి. రేషన్ కార్డులు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందా? రేషన్ కార్డు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. పుట్టిన బిడ్డకు లేకుంటే ఇంటికి వచ్చిన కోడలు పేరును జత చేయి రేషన్ కార్డులు అంటే దాన్ని కూడా చేయలేని దద్దమ్మ ప్రభుత్వంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే. ఈరోజు మేము వచ్చినాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. కొత్త రేషన్లే కాదు, పాత రేషన్ కార్డులో 10 సంవత్సరాల కింద పుట్టిన ఆ చిన్నారికి నమోదు చేసినాం. కోడలు ఎక్కడి నుంచో వస్తే ఈరోజు అత్తగారింట్లో నమోదు చేసుకున్నాం. అక్కడి వరకే ఆగలే, కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఈరోజు వేదికపై ఉన్న మేము, లేకుంటే కొంతమంది మా సోదరులు సన్న బియ్యం ఇంట్లో తింటా ఉన్నాము. ఈ తెలంగాణ రాష్ట్రం యావత్తు రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఈరోజు సన్న బియ్యం ఇస్తా ఉన్నావా లేదా? ప్రతి ఒక్కరూ సన్న బియ్యం తింటా ఉన్నారా లేదా? ఒక్కసారి గుండెపై చేసుకొని అడగాలని మేము మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇవన్నీ చేస్తూ ఉంటే మరి సన్న రకాలకు సంబంధించిన బోనస్కు సంబంధించి కానీ, మహిళా శక్తికి సంబంధించి కానీ, ఇందిరమ్మ చీరలే కానీ ఈరోజు మరి వివిధ డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉన్న పనులకు సంబంధించి పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. ఇంతకుముందే ఎవరు కూడా చెప్తా ఉన్నారు సోదరులు, ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దాదాపు మా యువతరానికి సంబంధించి, యువతకు సంబంధించి 67,773 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినాం. ఇదే పరిగి నియోజకవర్గంలో 10 సంవత్సరాలుగా గ్రూప్ 1 పరీక్షలు రాయాలని, గ్రూప్ 1 పరీక్షలు రాసి నేను కూడా గ్రూప్ 1 అధికారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారిగా నిలబడాలని ఆర్టీఓ గాను, డిఎస్పీ గాను, కమర్షియల్ ట్యాక్సెస్ ఆఫీసర్ గాను, మీ మున్సిపల్ కమిషనర్ ఏడి మీ మల్లేష్ గారు లాగా సోదరుడు మల్లేష్ గారు ఎక్కడున్నారో ఈ సోదరుడు మల్లేష్ గారు లాగా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించకుండా 10 సంవత్సరాల కాలం పాటు వేచి చూసి ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు నిలబడితే నిదర్శనంగా కనబడతా ఉంది. ఆ టీఆర్ఎస్ నాయకత్వానికి కనబడతలేదని అడుగుతా ఉన్నాం. ఇంతకుముందే మా వెంకన్న గారు చెప్పినట్టు తాండూరు మున్సిపల్ కమిషనర్ మేము అడిగినాం, ఎప్పుడు వచ్చిందే మీకు గ్రూప్ 1 పరీక్షలు ఎప్పుడు నిర్వహించిండ్రు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించింది సార్ మీరు. అదే నియామకంలో నేను ఇక్కడ గ్రూప్ 1 అధికారిగా అయినామనుకున్నా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చలువతో తాండూరులో కానీ ఈ రోజు పరిగిలో కానీ నిలుస్తా ఉన్నాం. ప్రత్యక్ష సాక్షులు. ఈ రోజు ఎండిఓ గారు ఉన్నారు ఇక్కడ, హరిప్రియ గారు, నిదర్శనం ఉంది. ఉద్యోగాలే నింపలేదు అంటున్నారు.
గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. యువతను ప్రేరేపణ చేస్తా ఉన్నారు. నేను యువతకు మనవి చేస్తా ఉన్నాను, మీరు బాగా కష్టపడి చదవండి. ఏ విధంగానైతే 67,000 ఉద్యోగాలు 2.5 సంవత్సరాల్లో ఇచ్చినామో, ఈరోజు ఉద్యోగ అవకాశాల గురించి వేచి చూస్తూ ఉన్నప్పుడు నోటిఫికేషన్లు ఇస్తున్నాం. వారి మాటలు నమ్మి రోడ్డు మీద ఉంటే అరాకరా మరి రోడ్డు మీద ఎవరైనా విచ్ఛిన్నం చేస్తే వారిపైన కేసులు అయితే రేపొద్దున ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. టీఆర్ఎస్ నాయకత్వం జాగ్రత్తగా ఉండండి మా యువ మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. అందరినీ ప్రేరేపించి రోడ్డు మీదకి తీసుకొచ్చి కేసులైతే వీళ్ళకు జాబులు రాకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీని దిద్దుకోవాలని ఒక కుట్రపూరితమైన కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ధైర్యంగా ఉండండి యువతలో. మేము ఏ విధంగానైతే చిత్తశుద్ధితో ముందుకెళ్ళి కేవలం 2.5 సంవత్సరాల లోపల మా చిత్తశుద్ధికి సంబంధించి ఈరోజు యువత పరంగా ముందుకెళ్తా ఉన్నామో ఎక్కడ కూడా వెనకాడ మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పినాం. ఇదే పరిగణించి కూడా 1, 2, 3, 4, 10 మంది టీచర్లుగా నియామకులై వివిధ జిల్లాలో పనిచేస్తా ఉన్నారు. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు మా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో కూడా ఏఈగా నియామకాలు ఇచ్చాం, పబ్లిక్ హెల్త్లో నియామకాలు ఇచ్చాం, పోలీసు రిక్రూట్మెంట్ ఈరోజు 7,000 పైచిలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాలలో మరి నోటిఫికేషన్లు జారీ చేస్తా ఉన్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం చేస్తూ ఉంటే ఈరోజు చిన్నారులను యువతను ప్రక్కదారి పట్టించి రాజకీయ లబ్ధి పొందామని యువ పేరిట ఏ రోజు మరి కార్యక్రమాలు చేస్తా ఉన్న టీఆర్ఎస్ నాయకత్వం. మీ బాధ్యతను ఎవరు ఆపినరయ్యా? 10 సంవత్సరాలు మీకు ప్రభుత్వం ఉండాలని ఇదే ప్రజలు మీకు పట్టం కట్టిన మేము ఎవరైనా ఆపినరా? నమ్ముకోండి అని అంటూ ఉన్నారు. 10 సంవత్సరాలు నమ్ముకున్నారు, నిండా ముంచేసిరు. నోటిఫికేషన్లు ఇస్తుండే, పేపర్ లీక్ చేస్తూ ఉండే, దాని తర్వాత కోర్టులకు పోతా ఉండే, ఆ నియామకాలు ఆపేస్తారు. ఎవరన్నా ఆపమన్నారా? మీరు అంటా ఉన్నారే నోటిఫికేషన్లు మేము ఇచ్చినామని. మీరు నోటిఫికేషన్లు ఇస్తే మీరు పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి నియామకాలు ఎందుకు ఇవ్వలేకపోయినారు? మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నాం. మేము చిత్తశుద్ధితో ఎక్కడైతే కోర్టు పరంగా ఉన్న చిక్కులను విడదీసి ఆ యువతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిలబడాలని ఆలోచన చేసి ఆ పరీక్షలు నిర్వహించి నియామకాలు ఇచ్చినాం. ఒక్కటే సూటిగా అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ కు సంబంధించిన నాయకత్వాన్ని, కేటీఆర్ గారు. గ్రూప్ 1 పరీక్షలు ఆనాడు ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే ఏ యువత అయితే ఉపాధి గురించి ఆలోచన చేసిందో 10 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేని, సరిగ్గా నిర్వహించలేని ఎవడైనా ఆపిండా? దీనికి సమాధానం చెప్పండి. మొదలు మేము ఈ విధంగా ఒక చిత్తశుద్ధితో ప్రజలు మాకు ఇచ్చిన ఒక మార్పు తీసుకురావాలని ఆలోచన చేస్తా ఉన్న ప్రక్రియలో మీరు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసేది లేదు. దాన్ని సరైన దిశలో దారిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్న భాగంలో ముందుకు సాగుతూ ఉంటా అంటే ఒక అడుగుగానే అడ్డేసే కార్యక్రమం. లగచర్లలో పరిశ్రమ తీసుకురావాలంటే దాన్ని అడ్డేసే కార్యక్రమం. పరిగిలో పరిశ్రమ తీసుకురావాలంటే అడ్డేసే కార్యక్రమం. వికారాబాద్లో పరిశ్రమలు తీసుకురావాలంటే అడ్డేసే కార్యక్రమం. ఈరోజు ఉపాధి పెంచే కార్యక్రమంలో ఒక పరంగా ఈరోజు ఐటీ రంగానికి సంబంధించి ఏఐకి సంబంధించిన పెద్ద సమస్య ఉన్నప్పటికీ రాష్ట్రానికి అత్యధిక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటే పెద్ద ఎత్తున ఐటీకి సంబంధించిన కంపెనీస్ వస్తే ఓర్వలేకపోతా ఉన్నాం. ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఈరోజు నేను కానీ వెంకన్న గారి కానీ మేము అందరం కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే కార్యాచరణలో మీ అందరి ఆశీర్వాదంతో
ముందుకెళ్తా ఉన్నాం. 2.5 సంవత్సరాలు ఇంకా బాకీ ఉంది. చాలా కూడా చేసేది ఉంది. వెనకకు పోతలేదు, వెనకపోయే ప్రసక్తే లేదు. విద్య వైద్యానికి ప్రస్తావన చేస్తూ ఇంతకుముందు మా రామ్మోహన్ రెడ్డి గారు చెప్పింది దాదాపు 200 కోట్ల రూపాయలు ఇంకో సంవత్సర కాలంలోనే ఇదే పరిగిలో మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇనాగ్రేషన్ చేస్తా ఉన్న సందర్భంలో ఇచ్చిన మాటపై నిలబెట్టుకోవడానికి ఇంకో అడుగు ముందుకు వేయడానికి కానీ ఈరోజు స్కూల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కానీ లేకుంటే ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించే కానీ మేము చేస్తా ఉన్న కార్యాచరణని అమల్లో తీసుకొచ్చి ప్రత్యక్షంగా చూపెట్టిన తర్వాతనే పోతాము. రేపు ఈ 2.5 సంవత్సరాలతో రేపు మాపు ఎన్నికలు వచ్చినట్టు అరే ఏది చూస్తున్నాడు, ఎప్పుడు రావాలా అన్నట్టు. మాకు 2.5 సంవత్సరాలు కాలం ఉంది. కాంగ్రెస్ పార్టీ మిత్రులకు దమ్ముంది, ధైర్యం ఉంది. ఆ ధైర్యంతో ముందుకెళ్ళి మరొకసారి ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని యావత్ రాష్ట్రంలో గెలుచుకునే కార్యక్రమం చేస్తాం. నన్ను ఈరోజు ఓ మంచి కార్యక్రమానికి పిలిచిన మా సోదరులు రామ్మోహన్ రెడ్డి గారికి మరి అదేవిధంగా ఈరోజు వారు జరిగింది. అందుకనే ఎక్కువ మాట్లాడకుండా ఇప్పటికే నా శాఖ ద్వారా పరిగి కాంగ్రెస్కి కొడంగల్తో పోటీ పడుతూ 511 కోట్లు సాధించిన ఈ ఎమ్మెల్యే గారు వారు ఎప్పుడు చూసినా కాలువలు, చెరువులు, డబుల్ రోడ్లు ఉండే సాఫీగా ప్రయాణం సాగడమే కాదు, స్థానికంగా పరిశ్రమలు వస్తాయి. ఏ ఆపద వచ్చినా తొందరగా వెళ్ళిపోవచ్చు. పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు లేకపోతే అందరూ హైదరాబాద్ చుట్టిపోతున్నారు. రోడ్లు బాగున్నాయి. ఆ రోడ్లు బాగున్నాయంటే ఆ కాన్స్టిట్యూన్సీ, ఆ రాష్ట్రం బాగుపడ్డట్టు. అందుకనే నేను ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా మనకు కేసీఆర్ ఇచ్చింది ఏమిచ్చిందంటే సోనియా గాంధీ 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తే ఈ దొరగారు 8,18,000 కోట్ల అప్పిచ్చింది. అప్పు మీద వడ్డీ 6,000 కోట్లు, అసలు 7,000 కోట్లు, జీతాలు ఇవన్నీ కలిపితే 18,000 కోట్లు. మన ఇన్కమ్ కంటే ఎక్కువ భారం. అయినా ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా పెద్దలు శ్రీధర్ బాబు గారు మా మిత్రుడు బాగా ఆలోచించి చేయగలిగే చెప్పినాం. రాసిండు బాగా 6 నెలలు వర్కౌట్ చేసి మన తెలంగాణ ఎందుకు వచ్చింది? నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పటికే 67,000 ఉద్యోగాలు ఆ ప్రభుత్వం కుంటి సాగు చెప్తే వాళ్ళే కోట్ల కేసులు వేపిస్తే అన్ని పరిష్కరిస్తే వినిపించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు 67,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అందులో ఇప్పుడే మన మున్సిపల్ కమిషనర్ వికారాబాద్ మల్లేష్ యాదవ్ గారు, యాదవ్ సోదరుడు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్ ఎక్కితే ఓటికి అడిగేది లేదు, కరెంటు వాడితే బిల్లు అడిగేది లేదు. ఇలా రేషన్ కార్డు అడిగినా అడగపోయినా అందరికీ రేషన్ కార్డు, అందరికీ తెల్ల సన్న బియ్యం 50 రూపాయల కిలో బియ్యం. ఈడ వేదిక మీద ఉన్న నాయకులు, మీ నాయకుడు ఏం తింటో ఇవాళ గుడిసెలో ఉండే పేదవాడు అదే అన్నం తినాలని నా కోరిక. అదే ఇంద్రమ్మ రాజ్యం. దాంతోపాటు గుడిసెలు లేని రాష్ట్రం చేయాలని 5 లక్షలతో ఇవాళ ఊరికి 30-40 ఇళ్ళు కట్టి ఆ గృహప్రవేశం చేస్తుంటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మనం అందరం కూడా రుణపడి ఉండాలి. 10 ఏళ్ళలో ఒక ఇల్లు కట్టలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ఇలా చెప్పుకుంటూ పోతే మన కార్యక్రమాలతో పాటు మీ అందరూ కూడా ఒకటే కోరుతున్నాం. ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా కూడా యాక్ట్రిక్ ఎమ్మెల్యేగా పెద్ద మెజార్టీతో గెలిపించాలి. ఇంకా ఈ ఎమ్మెల్యేలే కాదు, రాబోయే నువ్వు చెప్పిన మీరు మీరు ఇప్పుడు అడిగిన రోడ్లు కూడా ఒక 1 monthలోనే శాంక్షన్ చేసినాం. ఇవాళ మెయిన్ రోడ్డు మనం డబుల్ రోడ్ ఏది మన పరిగణించి నంచర్ల డబుల్ రోడ్ మెయిన్ రోడ్డు మండలి కూడా
4 నెలల రోడ్డు పోతాయన్నట్టు అది నెక్స్ట్ ఫేజ్ లో తప్పనిసరిగా పెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడే చెప్పిన రోడ్లు బాగుంటే ఇవాళ మనం ఎంతో మంది యాక్సిడెంట్లు చూస్తున్నాం. కొందరు కాలు తిరిగిపోయి అప్లపాలు అయిపోతారు. ఏమైనా కర్ణాటక వాళ్ళు వచ్చి చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఇంత మంచి రోడ్లు ఉన్నాయని ఇవాళ 20,000 కోట్ల అప్పు తీసుకొచ్చి బ్యాంకులను ఒప్పించి 30 నెలలు అయింది. ప్రతిరోజు ఎందుకంటే రాష్ట్రంలో అప్పులు చేసిపోయిన ఆయన పోయి భావాల్లో మాట్లాడుతున్నాడు. ఇలా కొడుకు మాట్లాడుతున్నాడు ఎంపీ స్టేడియంలో. ఒక భాష లేదు, ముఖ్యమంత్రి అన్న గౌరవం లేదు. ఒక జోకి లాస్ట్ చెప్తాను నేను, ఆయన మాట్లాడు మీరే తొందరపడకండి. ఇంకా 2 నెలలు అయితే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అన్నాడు. అసలు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడా, ఎక్కడైనా పోయిందా? ఆయన బయట కనబడతలేడు. ఏడ చూసినా బాగోపడుతూ వచ్చే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అంటాడు. ప్రతిపక్ష నాయకులు ప్రజలలో ఉండాలా వద్దు? పోయినసారి భట్టి విక్రమార్క గారు ఉన్నారా? శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యేగా ప్రజలలో ఉన్నాడా? అసెంబ్లీలో కొట్లాడినా? నేను పార్లమెంట్లో కొట్లాడినావా? తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. ఆయన అంట వీళ్ళు రోడ్ల తిరిగి రోజు ముఖ్యమంత్రి ఇస్తారంట. ఆయన వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంట. కానీ సంవత్సరం మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోరు, తెలంగాణ ఇచ్చిన పార్టీ ఈ 5 ఏళ్లలో ఆయన చేసిన అప్పులు తప్పులు సర్దుకుంటూ 4,50,000 ఇల్లు కట్టాం. మరో 3 లక్షల ఇల్లు మళ్ళీ ఈ సంవత్సరం కడతాం. వచ్చే సంవత్సరం 3 లక్షల ఇల్లు కడతాం. ఇలా అనుకున్న గతంలో లక్షదేవి మన కాలువ పూర్తి చేస్తాం. మీ అందరికీ సీనియర్ మంత్రులుగా నేను శ్రీధర్ బాబు గారు ఇక్కడ పరిధి కాన్సెప్ట్కి సోదరులాగా అండగా ఉంటామని మాటిస్తూ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ 90% ఇంకా 3వ తారీఖు వరకు కష్టమైంది. మా నల్గొండ కాన్సెప్ట్కి వచ్చి దాదాపు 1000 మంది 300 మంది ఇమ్మీడియట్తో పాటు ముఖ్య నాయకులకు గంట పాటు మొత్తం ఏసీ ఫంక్షనాల్లో గట్టిగా ప్రజెంటేషన్ ఇస్తే మా దగ్గర అప్పుడే 80% దాటిపోయింది. వారికి మరొకసారి నల్గొండ ప్రజల తరఫున ధన్యవాదాలు. మళ్ళాసారి తీసుకున్న శ్రీధర్ బాబు గారు, అలాగే పెద్దన్న మహేందర్ రెడ్డి గారికి, చెవెల్లి ఎమ్మెల్యే యాదన్న గారికి, గౌరవ జిల్లా ఎస్పీ మరియు గౌరవ కలెక్టర్ అందరూ కలిసి ఉండాలంటే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం. కరుడు గంటే కాంగ్రెస్ వాదిని, కరుడు గంటే తెలంగాణ వాదిని చేయాలని చాలా ఉంది. ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి 20,000 కోట్ల రోడ్లు వేస్తున్నాం అంటే అది తెలంగాణ మీద ఉన్న ప్రేమ, తెలంగాణ సోదరిగాన్ని మన మీద నమ్మి తెలంగాణ ఇచ్చింది. ఆంధ్రాలో ఒక వార్డు మెంబర్ లేడు కాంగ్రెస్, అంత త్యాగం చేసింది. అలాంటి పార్టీని మళ్ళీ కూడా ఆశీర్వదించాలి. మీరందరూ కూడా గెలిపియండి. మేము మీకోసం పనిచేస్తాం. అందరం మంత్రులు కూడా రంగారెడ్డి జిల్లా గతంలో ప్రాణాయిత పోతే ఇదంతా పడితే ప్రాజెక్ట్ అయిపోతుంది.